దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరిస్తూ నగర వ్యాప్తంగా ఉన్న సిగ్నల్స్ వద్ద ట్రాఫిక్ పోలీసులు వాహనదారులు మౌనం పాటించారు. 2 నిమిషాల పాటు ట్రాఫిక్ నిలిపివేసి మహాత్ములను స్మరించుకున్నారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహర్షులను మహాత్ములను స్మరించుకుంటూ ఈరోజు నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఏదైతే ట్రాఫిక్ జంక్షన్లో కూడా సిగ్నల్స్ ఆపేసి 2 నిమిషాలు మౌనం పాటించే విధంగా కూడా ట్రాఫిక్ పోలీసులు పిలుపునివ్వడం జరిగింది. ఇందుకోసం ట్రాఫిక్ పోలీసులతో పాటు ప్రధానంగా వాహనదారులు కూడా ఈ మౌనంలో కూడా పాల్గొనడం జరిగింది. ప్రధానంగా నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జంక్షన్లో కూడా 2 నిమిషాలు అంటే 11 గంటల నుండి 11 గంటల 2 నిమిషాల వరకు అన్ని జంక్షన్ల వద్ద కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ ఆపివేసి మౌనం పాటించే విధంగా కూడా పోలీసులు పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా మహాత్ములు ఎవరైతే మహాత్మా గాంధీ, నెహ్రూ కావచ్చు, వీరందరూ కూడా ప్రధానంగా స్వాతంత్ర ఉద్యమంలో ప్రాణాలను కోల్పోయిన వారు, ప్రాణాలు అర్పించినటువంటి వారిని స్మరించుకుంటూ ఈరోజు 2 నిమిషాల పాటు మౌనం పాటించే విధంగా కూడా పోలీసులు పిలుపునివ్వడం జరిగింది. అయితే ఇప్పటికే ఏదైతే నగరంలో ఉన్నటువంటి అన్ని సిగ్నల్స్ కూడా బంద్ చేయడం జరిగింది. ప్రధానంగా మనం చూడొచ్చు 4 సిగ్నల్స్ 4 వైపులా కూడా అన్ని పాటించి వాహనదారులు కూడా ప్రతి ఒక్కరు కూడా మౌనం పాటిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే దీనివల్ల చాలా మందికి అవేర్నెస్ వస్తుంది. దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహాత్ములను మరొకసారి గుర్తు చేసుకునే విధంగా ఉంటుందనే ఉద్దేశంతో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గతంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చాలా చేపట్టారు. ఏదైతే దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహాత్ములతో పాటు సైన్యంలో మరణించినటువంటి వ్యక్తులను కూడా వారిని స్మరించుకుంటా 2 నిమిషాల పాటు మౌనం పాటించాలని కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. కెమెరా పర్సన్ కుమార్తో ప్రవీణ్ కుమార్, HM TV, హైదరాబాద్.